భారతదేశ బంగారు భవిష్యత్తుని జెన్జీ తరం ముందుకు తీసుకెళ్లగలదా? ఇప్పటి మెజారిటీ యువత ఆలోచనలు ఎలా ఉన్నాయి? సోషల్ ఇష్యూస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సొసైటల్ ప్రాబ్లమ్స్ పట్ల వారికున్న అవగాహన ఏంటి? కనీసం వారి భవిష్యత్తు పట్ల వారికున్న అవగాహన ఏంటి? మన యువత ప్రాధాన్యతలు ఏంటి? ఎలాంటి మెసేజెస్కు, ఎలాంటి ఎమోషన్స్కు మన జెన్జీ స్పందిస్తోంది? ఎలాంటి ఇష్యూస్ మీద మన యువత స్పందించడం లేదు? జెన్జీ కలలు కనడం ఆపేసిందా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్, యూత్ పర్స్పెక్టివ్లో సోషల్ డైనమిక్స్ గురించి మరిన్ని విషయాలు ఇవాళ మనం మాట్లాడుకుందాం. మన ఇండియాలో సోషల్ మీడియా యావరేజ్ స్పెండింగ్ టైం వచ్చేసేసి 2.5 అవర్స్. మొత్తం ఇంటర్నెట్ యూజర్స్ దేశంలో 96 కోట్లు. వీరిలో సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన యువత 6 నుంచి 7 గంటలకు పైగా ప్రతిరోజు సోషల్ మీడియాలో సమయాన్ని గడుపుతున్నారు. ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, గంటల తరబడి రీల్స్ చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇలా చూసేవారిలో జెన్జీ, మిలీనియల్స్, 90s కిడ్స్దే హయ్యెస్ట్ పర్సంటేజ్. దాదాపు 40% పైగా కాలేజ్ విద్యార్థులు సోషల్ మీడియాకి అడిక్ట్ అయినట్టుగా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. దీనివల్ల వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ దెబ్బతింటుందని, మెంటల్ హెల్త్, స్ట్రెస్, యాంగ్జైటీ లాంటి సమస్యలతో బాధపడుతున్నామని చెబుతున్నారు. సిగరెట్, ఆల్కహాల్ లాంటివే అడిక్షన్ అని చాలామంది అనుకుంటారు. కానీ సోషల్ మీడియా, మొబైల్ అడిక్షన్ కూడా ఇటువంటి ఎపిడమిక్ డిసీజెస్ లిస్ట్లో జాయిన్ అయింది. ఇది వేగంగా యువతలో అయితే పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. యువత విలువైన సమయాన్ని, ఆలోచన శక్తిని డెస్ట్రాయ్ చేస్తుంది. కెరీర్లో స్థిరపడి ప్రొడక్టివ్గా ఉండాల్సిన వయసులో యువత కంప్లీట్గా ఇనర్ట్ అయిపోతుంది. ఒబేసిటీ, మెంటల్ ఇష్యూస్, కాగ్నిటివ్ డిస్ఫంక్షన్ వంటి సమస్యల బారిన పడుతుంది. ఈ లూప్ నుండి బయటపడలేకపోతుంది. గ్రాడ్యుయేషన్ అయినటువంటి స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 80%కు పైగా ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని ఒక సర్వే చెప్తుంది. ఇది ఇలా ఉంచితే జెన్జీ ఎందుకు సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతుంది? అలాగే తమ అకాడమిక్స్పై, కెరీర్పై ఎందుకు ఫోకస్ చేయలేకపోతుంది? ఈ సోషల్ మీడియా అడిక్షన్కు కారణం కొంత టెక్నాలజీ క్రియేట్ చేసినటువంటి హుక్డ్ ప్రోడక్ట్స్ అయితే, మరొక కారణం మన ప్రభుత్వాలు అన్ఎంప్లాయ్మెంట్ని ట్యాకిల్ చేసే విధానంలో విఫలమవ్వడం. థియరిటికల్ నాలెడ్జ్కి ప్రాధాన్యత ఇచ్చినంతగా ప్రాక్టికల్ స్కిల్స్, సేలబుల్ స్కిల్స్కు మన విద్యా వ్యవస్థలు ప్రాధాన్యత ఇవ్వకపోవడం. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెరగడం లేదు. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్లో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సరైన ఎడ్యుకేషన్, సరైన స్కిల్స్, సరైన ఉపాధి అవకాశాలు లేక యువత నిరుద్యోగం బారిన పడుతుంది. అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్ క్లాసెస్ మాత్రమే క్వాలిటీ ఎడ్యుకేషన్ని యాక్సెస్ చేయగలుగుతున్నారు. వారికి అందుకు అవసరమైన రిసోర్సెస్ను వారి తల్లిదండ్రులు అందించగలుగుతున్నారు. మన ఇండియాలో ఫేస్బుక్ని 58 కోట్ల మంది వినియోగిస్తున్నారు. మరి ఇన్స్టాగ్రామ్ని 49 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. కేవలం 2 కోట్ల మంది వరకే ఎక్స్ని వినియోగిస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా యూజర్ టైం కోసం పోటీ పడుతూ ఉంటాయి. ఆయా ప్రొడక్ట్స్లో వచ్చే యూజర్లు ఎంత ఎక్కువ సమయం గడిపితే వారికి యాడ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. రెవెన్యూ కోసం ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎథికల్ కన్సర్న్ చూపించకుండా హేట్ కంటెంట్, రియాక్టివ్ కంటెంట్ను యూజర్ల టైం లైన్లకు నిరంతరం పుష్ చేస్తూ ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్స్ యొక్క అల్గారిథమ్స్ కొన్నేళ్లుగా యూజర్ డేటాను స్టడీ చేస్తూ యూజర్ స్పెసిఫిక్ కాంటెంట్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతుంది. సోషల్ మీడియాకు హుక్ చేసేలా ఈ అల్గారిథమ్స్ అడ్వాన్స్ అవుతున్నాయి. అంటే మీరు ఎటువైపు కంటెంట్ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారో అలాంటి కంటెంట్నే ఒకదాని తర్వాత ఒకటి మీ టైం లైన్లోకి పుష్ చేసి మీరు కంటిన్యూస్గా ఆ ప్లాట్ఫామ్కి అడిక్ట్ అయ్యే విధంగా ఈ ఉన్న ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మీ యొక్క ఆలోచన విధానాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. సైంటిఫిక్ పర్స్పెక్టివ్లో మనం ఈ అడిక్షన్ని అర్థం చేసుకోవాలి. మందు, సిగరెట్, ఇతర డ్రగ్స్ లాగానే ఈ సోషల్ మీడియా రివార్డ్ సిస్టమ్ మన బ్రెయిన్ రియాక్టివ్ మెకానిజంని హైజాక్ చేస్తుంది. రకరకాల డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఎలా అయితే డోపమైన్ అనే న్యూరో హార్మోన్ రిలీజ్ అవుతుందో అలానే ఈ సోషల్ మీడియాను స్క్రోల్ చేస్తున్నప్పుడు మనం పర్సనల్గా అసోసియేట్ అయ్యే కాన్సెప్ట్స్ చూస్తున్నప్పుడు, లైక్స్, కామెంట్స్, వ్యూస్, అలానే నోటిఫికేషన్స్ చూస్తున్నప్పుడు ఈ డోపమైన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ డోపమైన్ అనేది ఒక ఫీల్ గుడ్ హార్మోన్, హ్యూమన్ బ్రెయిన్కు ఒక రివార్డ్. అయితే ఈ రివార్డ్ కూడా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఈ అన్ప్రెడిక్టబిలిటీ వల్ల గంటల తరబడి ఈ రివార్డ్ కోసం యూజర్లు సోషల్ మీడియాలోనే సమయాన్ని గడిపేస్తూ ఉంటారు. ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఈ రివార్డ్స్ కోసం అడిక్ట్ అవుతూ ఉంటారు. ఇక యూత్ విషయానికి వస్తే
అకాడమిక్స్, కెరీర్లో ఉండే స్ట్రెస్, ప్రెషర్, డిప్రెషన్ వంటి నెగిటివ్ ఎమోషన్స్ నుండి ఒక కంఫర్ట్ కోసం సోషల్ మీడియా మీద మన యంగ్ మైండ్స్ డిపెండ్ అవుతున్నాయి. యువతను స్పాయిల్ చేయడంలో సోషల్ మీడియా ప్రోడక్ట్స్ పాత్ర ఎలా ఉంది? ఫేస్బుక్, ఇన్స్టా వంటి ప్రోడక్ట్స్ యొక్క అల్గారిథమ్స్ సాఫ్ట్ పార్న్ ప్రమోట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ప్రజల మధ్య ఉండే హేటర్డ్ని పెంచేటువంటి క్యాస్ట్, రిలీజియన్, రేషియల్ ఐడెంటిఫికేషన్ను గ్లోరిఫై చేయడం లేదా ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ క్రిటిసిజంను ప్రోత్సహించే కంటెంట్ను ప్రమోట్ చేయడం కూడా మనం మన టైం లైన్ల మీద చూస్తూనే ఉన్నాం. ఈ కంటెంట్కు ఎక్స్పోజ్ అవుతున్న యువత రియల్ ఇష్యూస్ కన్నా కూడా ఫిక్షనల్, సూపర్ఫిషియల్, ఎమోషనల్ ఇష్యూస్కు అతిగా స్పందిస్తున్నారు. సబ్స్టాన్స్ కన్నా సింబల్స్కి రియాక్ట్ అయ్యే నేచర్ యువతలో పెరిగిపోతుంది. కాస్ట్, రిలీజియన్, లాంగ్వేజ్, ఎథ్నిక్ ఐడెంటిటీ, హీరో వర్షిప్ లాంటి ఎమోషన్స్ సోషల్ మీడియాలో మోస్ట్ సేలబుల్ ఎమోషన్స్గా మారిపోయాయి. రియల్ ఇష్యూస్ లైక్ అన్ఎంప్లాయ్మెంట్, పోవర్టీ, పొల్యూషన్, హెల్త్, ఎడ్యుకేషన్ లాంటి ఇష్యూస్కు ఇటు సోషల్ మీడియాలో కానీ అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఇనఫ్ స్పేస్ అనేది ఉండడం లేదు. నిజం చెప్పాలంటే ఈ ఇష్యూస్కి అసలు స్పేసే లేదు. ఇవి కదా మన రియల్ ఇష్యూస్. వీటి మీద ప్రశ్నిస్తే కదా మన సొసైటీ కానివ్వండి, మన రాష్ట్రం కానివ్వండి, మన దేశం కానీ బాగుపడేది. కానీ మెజారిటీ యువత ఏం చేస్తుంది? తమని తాము ఒక కులానికి, మతానికి, ఒక భాషకు లేదా ఒక హీరోకు అభిమానిగా లేదా ఒక రాజకీయ నేతకు అభిమానిగా ఐడెంటిఫై చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫేక్ ఎమోషన్స్, ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్, ఇంటెన్స్ హీరో వర్షిప్, ఇంటెన్స్ హ్యాటెడ్కు కారణమవుతున్నాయి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నీ హీరోని నేను అనలేనప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ పావలాన్ని ఎందుకు అన్నావు? అది నీ సంస్కారం. అంటే ఒక మాట అనగానే పవన్ కళ్యాణ్ తిట్టేయడమే. కానీ నిన్ను నీ అమ్మని తిట్టినా, నీ చెల్లిని తిట్టినా, నీ అక్కని తిట్టినా, కానీ నీ హీరోని ఎక్కడ తీసాలా? అది నా సంస్కారం. ఇక్కడ చూడండి, ఒక హీరో అభిమాని నీ తల్లిని తిట్టాను కానీ నీ హీరోని తిట్టలేదు అంటున్నాడు. అతని దృష్టిలో తల్లి కన్నా హీరో విలువైనవాడు. తన లైఫ్ అతని కోసమే అనేంతగా హీరోకు బానిసగా మారుతున్నాడు. సినిమా థియేటర్ల ముందు మేనియా, హిస్టీరియాతో ప్రవర్తించడం, ట్విట్టర్ స్పేస్లలో తమను తాము మర్చిపోయి స్లర్స్ యూజ్ చేయడం మన యువతకు ఒక డైలీ యాక్టివిటీగా మారిపోయింది. ఎవరైనా సోషల్ మీడియాలో మహిళలు యాక్టివ్గా ఉండి తమ యొక్క ఒపీనియన్ని చెప్తే చెప్పరాని భాషలో, వినలేని భాషలో బూతులు తిడుతున్నారు. డిజిటల్ బుల్లీయింగ్కు పాల్పడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో హీరోలను డెమీ గాడ్స్గా చూడడం ముందు నుండి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ పిచ్చి పరిధులు దాటేసింది. కొందరు అభిమానులు హీరో దృష్టిలో పడాలని పాదయాత్రలు, సైకిల్ యాత్రలు లాంటివి చేస్తున్నారు. ఇలాంటి వారిని హీరోలు గార్డెన్లోనో లేదా మరొక చోట ఫోటోలు దిగుతున్నారు తప్ప కనీసం వారి వరండాలో కూడా ఈ అభిమానుల్ని రానివ్వరు. కొంతమంది అభిమానులు హీరోల కోసం పోరాటం చేయడం ఒక క్రూసేడ్, పవిత్ర యుద్ధంలాగా భావిస్తున్నారు. ఈ వెర్రి అభిమానం ఫిజికల్ అటాక్స్ చేసుకునే వరకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఈ స్థాయిలో పోలరైజేషన్, హీరో వర్షిప్కి కులం ఒక కారణం అయితే పీర్ ఇన్ఫ్లుయెన్స్ మరొక కారణం. ఒక ఏజ్ వచ్చే వరకు ఇలాంటివి ఫన్గా అనిపించవచ్చు. ఉద్యోగం లేకపోవడం అనే ఒక హార్ష్ రియాలిటీ నుండి ఇలాంటి ఎమోషన్స్ ద్వారా కంఫర్ట్ అనేది పొందవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ జీవితంలో సమస్యలు వస్తాయి. ఫ్యూచర్ని ఎన్విజన్ చేసుకోలేకపోవడం లేదా చేసుకోవడానికి ఇష్టపడకపోవడంతోనే యువత ఇలాంటి విషియస్ సైకిల్ నుండి బయటకు రాలేకపోతుంది. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీ దేశంలోనే లోయెస్ట్ లిటరసీ రేట్తో పాటు హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కలిగి ఉంది. కులాల ఆధారంగా సొసైటీ విడిపోవడం మన యువతను సివియర్గా ఇంపాక్ట్ చేస్తుంది. అలాగే సినిమా పేజీలు, ఎంటర్టైన్మెంట్ మీడియమ్స్ రోజుకొకటి పుట్టుకొచ్చి మన యువతను అదే మత్తులో ఉండేందుకు, మరింత పెంచేందుకు కారణమవుతున్నాయి. మరి యూత్ అంతా ఇలానే ఉందా అంటే ఖచ్చితంగా లేదు. కొందరు ఇలాంటి డెడ్లీ ట్రాప్స్ అన్నిటినీ దాటుకొని కెరీర్ల మీద ఫోకస్ చేస్తూ దానికోసమే కష్టపడుతున్నారు. కానీ మెజారిటీ మాత్రం ఇలా లేదు. డెడ్లీ ట్రాప్స్, ఫిక్షనల్ ఎమోషన్స్కు సబ్జెక్ట్గా మారిపోతున్నారు. వారు ఇలా ఉండడం, ఇలా నర్చర్ అవుతూ ఉండడం నేషన్ బిల్డింగ్ కానీ స్టేట్ ఫ్యూచర్కి కానీ ఏమాత్రం మంచి చేసేది కాదు. ఇది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్. ఇక అప్పర్ స్ట్రాటాలో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి లాంటి కాలేజెస్ నుండి గ్రాడ్యుయేట్ అవుతున్న యువత దేశాన్ని విడిచిపెట్టి మంచి ఉద్యోగాల కోసం, క్వాలిటీ లైఫ్ స్టైల్ కోసం ఫారిన్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్లో సెటిల్ అవుతున్నారు. టాలెంట్ పూల్ మొత్తం దేశాన్ని విడిచిపెట్టిపోవడం వల్ల ఇక్కడ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ ఎమర్జ్ అవ్వడం లేదు.
ఫుడ్ డెలివరీ, గ్రాసరీ డెలివరీ వంటి సర్వీస్ డెలివరీ కంపెనీలు తప్ప ఇంటర్నేషనల్ మార్కెట్స్లోకి పెనట్రేట్ అవ్వగలిగిన ప్రోడక్ట్స్ మన దేశంలో ఎమర్జ్ కావడం లేదు. ద ఇగ్నైటెడ్ మైండ్ ఆఫ్ ద యూత్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ రిసోర్స్ ఆన్ ద ఎర్త్. చైతన్యం నిండిన యువత ఆలోచనలు ప్రపంచంలోనే అత్యంత విలువైన రిసోర్సెస్. దేశాన్ని, ప్రపంచాన్ని అద్భుతంగా నిర్మించుకునేందుకు, తమ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకునేందుకు, తమ కుటుంబాన్ని ప్రాస్పరిటీ వైపు నడిపించేందుకు యువత చైతన్యవంతులు కావాలి. ఇది అబ్దుల్ కలాం గారు యువతకు అందించిన సందేశం. డ్రీమ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్, థాట్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ యాక్షన్ అని ఆయన పలు సందర్భాల్లో యువతకు సందేశాన్ని ఇచ్చారు. ఈ సందేశం ఒక్క యువతకే కాదు, దేశ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా వెరీ మచ్ రెలవెంట్. ఈ టాపిక్ గురించి మీరు ఏమనుకుంటున్నారో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్టే కనెక్టెడ్ టు ఖ్యాతి కనెక్ట్స్. థ్యాంక్ యూ.